హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భవానీ టేల్స్. ఈరోజు వీడియోలో ఉన్న టెంపుల్ చిదంబరం. ఇది తమిళనాడులో కడలూరు డిస్ట్రిక్ట్లో ఉంది. చిదంబరం టెంపుల్లో శివుడు మనకి నటరాజ రూపంలో ఉంటాడు. ఇది ఇండియాలో ఓన్లీ వన్ టెంపుల్. ఇక్కడ మనకి శివుడు లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో కూడా ఉంటాడు. ఇక్కడ అదే కాకుండా లింగ రూపం స్ఫటికలింగం ఉంటుంది. ఈ దేవాలయంలో శివుణ్ణి 3 రూపాల్లో ఆరాధిస్తారు. ఒకటి నటరాజు రూపం, ఇంకొకటి స్ఫటికలింగం, అది కాకుండా ఇంకొకటి చిదంబర రహస్యం అంటే ఒక ఖాళీ స్థలం. ఇది పంచభూతాల్లో ఒకటి అంటే ఆకాశతత్వం, అందుకే ఇది ఇలా అంటారు. ఇది 12వ శతాబ్దంలో ఇక్కడ నిర్మించారు. ముఖ్యంగా ఇక్కడ శివుడు నృత్య రూపంలో ఉన్న చిత్రాలు ఎక్కువగా ఉంటాయి. దేవాలయం నృత్యదేవుడిగా శివునికి ప్రత్యేకమైన ముఖ్యమైన స్థలం. నటరాజ శివుని నృత్య రూపానికి ఇది కేంద్రం. బ్రహ్మాండ నృత్యం, సృష్టి సంహారం భావాలను ఇందులో ప్రతిబింబించారు. తరచుగా ఇక్కడ నృత్య సంగీత కళా ప్రదర్శనలు, యజ్ఞాలు, ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ విభిన్నమైన మండపాలు కూడా ఉన్నాయి. విశాఖపట్నంకి చిదంబరం ఒక 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సుమారుగా 17 గంటలు టైం పడుతుంది ఇక్కడికి చేరుకోవడానికి. ఇక్కడికి ముఖ్యమైన రైల్లో భువనేశ్వర్ రామేశ్వరం ఎక్స్ప్రెస్ అనేది వీక్లీ ఉంటుంది. ఈ ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది వీక్లీ ట్రైన్ కాబట్టి ఈ ట్రైన్ అనేది సౌత్ సైడ్ వెళ్ళడానికి ఎన్ని దేవాలయాలు ఉన్నాయో అవన్నీ చూడటానికి మెయిన్ ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకుంటూ రామేశ్వరం వరకు వెళ్తుంది. ఈ చిదంబర రహస్యంలో శివుని విగ్రహం సృష్టి స్థితి లయకు సూచిస్తుంది. అంటే ప్రపంచంలో ఆది మధ్య అంతం అనే బ్రహ్మాండం చక్రాన్ని ప్రతిబింబిస్తుంది. పంచభూతాలు అంటే భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం. వీటికి ప్రతీకగా ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క శివాలయం ఉంటుంది. భూతత్వం అంటే ఏకాంబరేశ్వర స్వామి, అది మనకి కంచీపురంలో ఉంది. జలతత్వం అంటే జంబుకేశ్వర స్వామి, అది మనకి తిరుచనాపల్లి తమిళనాడులో ఉంది. అగ్నితత్వం అంటే అరుణాచలేశ్వర స్వామి, దీన్నే మనం తిరువన్నామలై అంటాం, ఇది కూడా తమిళనాడులో ఉంది. తరువాత వాయుతత్వం, ఇది శ్రీకాళహస్తీశ్వర స్వామి, ఇది మనకి కాళహస్తి ఆంధ్రప్రదేశ్లో ఉంది. తరువాత ఆకాశతత్వం అంటే చిదంబరం, ఇది నటరాజస్వామి, ఇది మనకి తమిళనాడులో ఉంది. వీటన్నిటినీ కలిపి పంచభూత స్థలాలు అంటారు. వీటన్నిటినీ కలిపి దర్శించుకోవడం అనేది మహాపుణ్యం. ఈ దేవాలయం చూస్తున్నారు కదా, చాలా పెద్దది. ఇక్కడ చాలా గోపురాలు ఉన్నాయి. ఇవి కూడా వీటి మీద శిల్పాలు చాలా బాగా చెక్కి ఉన్నాయి. ఇక్కడ చాలా మండపాలు ఉన్నాయి కదా, ఈ మండపాల్లోనే ఇక్కడ నృత్య కళా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనకి చాలా చిత్రాలు శివుని నటరాజు రూపంలో ఉంటాయి. ఇక్కడ మనకి చాలా స్టోరీస్ అనేవి ఇలా గోడల మీద చిత్రాలుగా చేసి ఉంటాయి. ఇవన్నీ చూసి మనం అర్థం చేసుకోవచ్చు. మేము ఈ టెంపుల్కి రావడానికి భువనేశ్వర్ రామేశ్వరం ఎక్స్ప్రెస్ ఎక్కాము. ఇది వైజాగ్లో ఈవినింగ్ 6:50కి ఉంటుంది. అక్కడి నుంచి మనం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మనం ఈవినింగ్కి చిదంబరం మధ్యాహ్నానికి చేరుకుంటాము 12 గంటలకి. ఆ తర్వాత అక్కడ దగ్గరలో మనకి చాలానే రూమ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఏదైనా మంచి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి ఈవినింగ్ టైం ఈ టెంపుల్ని దర్శించవచ్చు. తిరుపతికి వచ్చిన వాళ్ళు రావాలి అనుకుంటే ఇక్కడి నుంచి మనకి 8 గంటల సమయం పడుతుంది. తిరుపతి నుంచి కూడా చాలా ట్రైన్స్ ఉన్నాయి. అక్కడి నుంచి మనం వస్తే ఒక 8 గంటల్లో ఇక్కడికి చేరుకోగలము. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టైం వేరే పంచభూతాల్లో ఉన్న స్థలాలు కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాము. ఈ టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది చూడటానికి. చూస్తున్నారు కదా ఎంత పెద్ద టెంపులో, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ అంత జనాలు కూడా ఉండరు. మనకి వెళ్ళిన వాళ్ళకి చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఒక 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయం 12వ శతాబ్దంలో చోళుల సమయంలో ఇది నిర్మించారు. ఇంకా ఇక్కడ చెక్కు చెదరకుండా చాలా అద్భుతంగా ఉంది.